In this video, I'm going to solve a problem from complex numbers. The question is, if a square plus b square equals to 1, then 1 plus b plus ia by 1 plus b minus ia we have to find. So first take this a square plus b square equals to 1. This can be written as, how can we write a square is equals to 1 minus b square, which implies a equals to root of 1 minus b square. Or you can do one more thing. B square equals to 1 minus a square, which implies b equals to root of 1 minus a square. You can use any of these two values within the process to solve the problem. Okay, so next take the question. 1 plus b plus ia by 1 plus b minus ia. Okay, if you want you can substitute b value here or a value here. Okay, so I am substituting b value here. అప్పుడు ఏమొస్తుంది 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఐఏ బై 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఐఏ. ఎప్పుడు మనకి కింద డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే, అంటే if we have denominator complex number, again we have to take the conjugate and multiply numerator and denominator. అది ఎలాగా, ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్, ఇది రియల్ టర్మ్ ఇది ఇమాజినరీ. అంటే 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఐఏ బై 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఐఏ, దట్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేయాలి. 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఐఏ హోల్ స్క్వేర్ బై, ఇది మటుకు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో తీసుకోవాలి. అంటే 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఐఏ హోల్ స్క్వేర్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు, మనకి ఫార్ములా ఉంది కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఏబిసి కింద తీసుకోవాలి. సో 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఐఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ దిస్ మీన్స్ 2 రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2bc 2ia root 1 minus a square plus ia wholes 2ia whole by, ఇది a square minus b square ఫార్ములానే అనమాట. సో 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ మైనస్ అంటే ప్లస్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, సో విచ్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండ్ హియర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకేం మిగిలాయో రాసుకోవాలి. 1 ప్లస్ 1 మైనస్ ఏ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1 ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఐ 2a రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఐ 2a హోల్ బై 1 ప్లస్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2 రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇందులో మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలాయో చూద్దాం. 1 ప్లస్ 1 2, ఇక్కడ 2a స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్, ఓకే, ప్లస్ 2 రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్. ఈ రెండింటిలో ఇది ఇమాజినరీ పార్ట్ కాబట్టి ఐ ఇంటూ 2a రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a బై 2 ప్లస్ 2 రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్. దట్ ఇంప్లైస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, 2 కామన్ తీస్తే 1 మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 2 రూట్ 1 మైనస్ ఏ స్క్వేర్
ప్లస్ ఐ ఇంటూ 2a బయటకు వచ్చేస్తే √1 - a² ప్లస్ 1 హోల్ బై 2 కామన్ తీస్తే 1 ప్లస్ √1 - a². ఎస్, ఓకే. ఇప్పుడు ఏం చేయొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కామన్ తీస్తే 1 - a² ప్లస్ 2√1 - a² ప్లస్ ఇందులో 2a √1 - a² ప్లస్ 1 మిగిలింది హోల్ బై 2 ఇంటూ 1 ప్లస్ √1 - a² విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఈ రెండిట్లోంచి √1 - a² కామన్ తీయచ్చు కదా. √1 - a² కామన్, ఇక్కడ ఇంకో √1 - a² ఉంటుంది, ఎందుకంటే ఇదంతా ఒక టర్మ్. √1 - a² హోల్ స్క్వేర్ చేస్తేనే ఇది వస్తుంది, కాబట్టి ఇందులోంచి మనం రూట్ తీస్తే ఇంకో రూట్ మిగులుతుంది. √1 - a², ఇదంతా కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా 1 మిగులుతుంది. ప్లస్ 1 ప్లస్ ఐ ఇంటూ 2a ఇంటూ √1 - a² ప్లస్ 1 హోల్ బై 2 ఇంటూ 1 ప్లస్ √1 - a². సో ఈ మొత్తంలో ఈ రెండిట్లోంచి మొత్తం మనం ఏం కామన్ తీయచ్చు, ఈ రెండు కామన్ వచ్చాయి రైట్ ఈ రెండిట్లో. సో 1 ప్లస్ √1 - a² ఇందులో కామన్ తీస్తే ఈ రెండిట్లోంచి ఇక్కడ ఏం మిగిలింది, 2√1 - a² ప్లస్ ఐ 2a బై 2 ఇంటూ 1 ప్లస్ √1 - a². అంటే వన్ మోర్ థింగ్, ఇక్కడ 2 కూడా కామన్ తీయచ్చుగా. 2 ఇంటూ 1 ప్లస్ √1 - a² ఈక్వల్స్ ఇంటూ √1 - a² ప్లస్ ఐ బై 2 ఇంటూ 1 ప్లస్ √1 - a². 2 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఇంక మనకేం మిగిలింది, √1 - a² ప్లస్ ఐ. సారీ, ఇక్కడ ఐఏ మిగులుతుంది. 2కి ఒక్కటే కదా కామన్ తీసాం, ఐఏ. మనకి √1 - b² అంటే a² అంటే ఏంటి, బి. సో బి ప్లస్ ఐఏ అనేది ఆన్సర్. అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కరెక్షన్, సజెషన్స్, ఏమైనా సలహాలు, ఏమైనా అనుమానాలు వస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఓకే.